ఎందుకు పిల్లల్లో టీచర్స్ పట్ల రెస్పెక్ట్ అనేది ఉండట్లేదు? గుడి బడి అమ్మ ఒడి. ఇంకా చెప్పాలి అంటే భక్తి కూడా కొంచెం పెరిగింది. భగవద్గీత శ్లోకం చదవడం అంటే కంఠస్థ పెట్టి అప్పచెప్పడం కాదు. అప్పుడు లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది? ఇలాంటి క్రాస్ క్వశ్చనింగ్ ఎక్కువైపోయి ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు మంచి పొజిషన్స్లో లేరా? ఒక జనరేషన్ అంతా పేరెంట్కి తెలీదు. ఈ మూడు కరెక్ట్గా ఉంటే ఏ గురువు గారు అక్కర్లేదు. నమస్తే శ్రీరామ్ గారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తున్నా, పేరెంటింగ్ చూస్తున్నా అన్ని ఇంప్రూవ్ అయ్యాయి కదండి. అంటే కాస్ట్లీ స్కూల్స్లో పెడుతున్నారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా పిల్లలకి ఏమేం కావాలో ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ కూడా అన్నీ పెట్టిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే భక్తి కూడా కొంచెం పెరిగింది. భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు. ప్రతి పూజ, ప్రతి విషయం కూడా ఇంట్లో అవేర్నెస్తో చేసుకుంటున్నారు. ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు పిల్లల్లో ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ ఉండట్లేదు? ఎందుకు అంత కోపాలు వస్తున్నాయి? తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం అనేది ఉండట్లేదు. టీచర్స్ పట్ల రెస్పెక్ట్ అనేది ఉండట్లేదు. ఏమైనా అంటే ప్రతి ఒక్కళ్ళు బ్లేము, తల్లిదండ్రులే చెప్పుకోవాలి, తల్లిదండ్రులే పెంచుకోవాలి, తల్లిదండ్రులు బట్టి వచ్చేస్తుందని. అంటే ఒక పక్కన సొసైటీలో ఇన్ని మార్పులు, ఇన్ని ఇంప్రూవ్మెంట్స్, ఇన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నా కూడా ఏం తగ్గడం వల్ల ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటేనమ్మా, సొసైటీలో మీరు అన్నట్టుగా ఇంపార్టెన్స్ పెరిగింది. సోషలాజికల్ ఇంపార్టెన్సు, తన పిల్లల్ని తాను చాలా బ్రైట్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి, మా పిల్లకి అన్నీ వచ్చు, మా అబ్బాయికి అన్నీ వచ్చు అని చెప్పుకోవాలి. ఇవన్నీ పెరిగాయి. అలాగే భక్తి కూడా పెరిగిపోయింది, చాలా బాగా పెరిగింది. మీరు అన్నట్టు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు, వాటిని కంఠస్థ పెట్టిస్తున్నారు, తీసుకెళ్ళి భగవద్గీత పోటీల్లో నించోబెడుతున్నారు, 4 వీడియోలు సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఎవరి ఆనందం కోసం చేస్తున్నారు? పేరెంట్స్ ఆనందపడాలి, టీచర్స్ ఆనందపడాలి. 100 మార్కులు వస్తే టీచర్ ఆనందపడతాడు, 100కి 100 మార్కులు వస్తాయి. అలాగే పేరెంట్స్ ఆనందపడతాడు. సొసైటీలో ఈ పేరెంట్స్కి, టీచర్స్కి, తర్వాత చుట్టూ ఉన్న బంధువులకి ఒక మంచి పేరు. కానీ ఇవన్నీ పిల్లడికి ఎంతవరకు ఇమిడి వాడు నేర్చుకొని దాన్ని తన లైఫ్లో, వాడి లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని వీళ్ళల్లో ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. భగవద్గీత శ్లోకం చదవడం అంటే కంఠస్థ పెట్టి అప్పచెప్పడం కాదు. దాని తాలూకా భావం తెలుసుకోవాలి. అది ఎంతమంది తెలుస్తుంది? తెలియదు. అలాగే ఒక రామాయణం ఉంది, చదవమంటే చదువుతున్నారు, కానీ దాన్ని అర్థం చేసుకొని తన లైఫ్లో ఇంప్లిమెంట్ చెయ్యొచ్చు ఇలాంటి విషయాలు అని ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం అవట్లేదు. కేవలం నా ఉద్దేశంలో సోషల్ మీడియా కోసం చేసేటటువంటి అట్రాక్షన్స్గా ఇచ్చేవే తప్ప ఒరిజినల్గా స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడున్న యంగ్స్టర్స్లో లేదు. ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కదండి స్పిరిచువల్ నాలెడ్జ్ రావాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఇప్పుడు ఎందుకు పిల్లలకు అంత అవగాహన లేదు కదా అని ప్రతిదాన్ని సైన్స్తో పోల్చుకొని సైన్స్లోనే బ్రతుకుతూ సైన్స్నే నిజమైనటువంటి విద్యగా మనం ఆలోచిస్తున్నామే తప్ప ఆ సైన్స్ కూడా మన స్పిరిచువల్ లైఫ్ నుంచే స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని పిల్లలకు అర్థం చేసుకోవడానికి మనం చెప్పటం. సో ఎప్పుడైతే అసలు స్పిరిచువల్ లైఫ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలంటే, ఒక పిల్లవాడు పుస్తకం పట్టుకున్న రోజు నుంచి కూడా వాడికి స్పిరిచువల్ లైఫ్ని మనం అలవాటు చేయాలి. అప్పుడే వాళ్ళు ఆ డిసిప్లిన్ అలవాటు పడతాడు. ఏ భారతదేశంలో ఉన్న ప్రతి స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేదిగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నట్టు మీనింగ్ తెలియాలి, నాలెడ్జ్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అప్లై చేయాలి. అలా జరిగితేనే అక్కడ ప్రాపర్గా లెర్నింగ్ జరిగినట్టు, ఏ సబ్జెక్ట్ అయినా, స్పిరిచువల్ నాలెడ్జ్ అయినా. మరి ఇప్పుడు శ్లోకాస్ నేర్పించిన వాళ్ళైనా కొంతమందికి అయితే ఓన్లీ ఆ కంఠస్థ వచ్చి తప్ప మీనింగ్ తెలీదు. కొంతమంది మీనింగ్ కూడా చెప్తారు. ఒక జనరేషన్ అంతా పేరెంట్కి తెలీదు. మనకి ఏం తెలుసు అంటే తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి కొన్ని చేశాను తప్ప నిజంగా దాని వెనకాల అర్థాలు అనేవి మనకు తెలీదు. అలాగే స్కూల్స్లో కూడా ఆ ఈవెంట్, హోలీ వచ్చేసిందంటే ఒక ఈవెంట్ లాగా, దీపావళి వచ్చేసిందంటే ఒక ఈవెంట్ లాగా అలా చేస్తున్నారు తప్ప దాని యొక్క అర్థం పిల్లలకి వచ్చేలాగా ఏమి చెప్పే పరిస్థితులు ఎక్కడో 10కి 1 2 చేస్తున్నారు తప్ప మనం చూడట్లేదు. మరి ఈ అప్లికేషన్ పెద్దవాళ్ళకి తెలియకపోతే ఈ కొత్త జనరేషన్కి ఎలా చెప్తారు?
పెద్దవాళ్ళకి తెలియలేదు అంటే వాళ్ళ పెద్దలు వాళ్ళకి చెప్పలేదనే కదా అర్థం. అవునండి. కాబట్టి ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి నా పిల్లలకి తెలియదు అని నేను కామ్గా కూర్చుంటే వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు. అంటే జనరేషన్స్ తెలియకుండానే అయిపోతుంది. అందరికీ సైన్స్ వచ్చామ్మా? రాదు కదా. అందరికీ లెక్కలు వచ్చామ్మా? రాదు కదా. లెక్కలు బాగా చదవాలి. ఏం చేస్తున్నా? ప్రాక్టీస్ ఒక టీచర్ని పెట్టి కూడా పంపించి లెక్కలు నేర్పిస్తున్నాం. అలాంటప్పుడు మనకు తెలియని విషయాలు తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపించి నేర్పించి వాడు ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడు అన్న అవగాహన చేసుకోవడానికి మనకు తెలియాల్సిన అవసరం లేదు కదా. ఒక 40 ఏళ్ళు వచ్చిన తండ్రి ఒక 10 ఏళ్ల కుర్రాడిని మంచి స్పిరిచువల్ గురువు గారి దగ్గరికి పంపించి ఒక 1 అవర్ కేటాయించలేదా? కేటాయించగలుగుతాం కదా. మ్యాథ్స్ రాదు, నేను ఇంకొకరి చేతి తెప్పిస్తున్నాను. అలాంటప్పుడు ఒక ఆధ్యాత్మికమైన విషయం నాకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపించి నేర్పించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేస్తే నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. అప్పుడు నెక్స్ట్ జనరేషన్ కానీ మనం కానీ కరెక్ట్గా స్పిరిచువల్గా డెవలప్ చేయగలిగితే ఆ నెక్స్ట్ జనరేషన్స్కి అది ఆటోమేటిక్గా వాళ్ళు పాస్ అయిపోతుంది. కాబట్టి బ్రేక్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్నది మనం ఆలోచించాలి. సో నార్మల్గా మనం మ్యాథ్స్కో టీచర్ని పెడతాం, ఫిజిక్స్కో టీచర్ని పెడతాం, చెస్కో టీచర్ని పెడతాం, మ్యూజిక్కో టీచర్ని పెడతాం. కానీ కొన్ని ఆధ్యాత్మిక విషయాలు వచ్చేటప్పటికి ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తాడులే, కొంచెం పెద్దయ్యాక నేర్చుకుంటారు, అవి వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకుంటారు అని కొంచెంగా అశ్రద్ధ చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా పిల్లల్లో ఆసక్తి ఉన్నప్పుడు, బలవంతంగా కాదు, ఆ ఆసక్తి ఉన్నప్పుడు, ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా కూడా నిజంగా ఆసక్తి వాళ్ళకున్నప్పుడు పిల్లలతో మాట్లాడి ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే శని ఆదివారాలు ఏదైనా ఒక ఆధ్యాత్మికంగా బాగా చెప్పగలిగిన వ్యక్తుల దగ్గరకు కానీ, ఈరోజు మనకి స్పిరిచువల్ గురూస్ కూడా చాలామంది వస్తున్నారు. కమర్షియల్గా ఉన్నవాళ్ళు కాదు, ఎవరైతే నాలెడ్జ్ని, స్పిరిచువల్ నాలెడ్జ్ని పబ్లిక్కి ధర్మంగా అందించాలనే వాళ్ళు కూడా ఈసారి చాలామంది మనకు వస్తూనే ఉన్నారు. అలాగే వివిధ ఇన్ఫర్మేషన్ ఛానల్స్, కోర్సెస్ కూడా వస్తున్నాయి. కాబట్టి పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా అన్ని విషయాల్లోనూ ఒక టీచర్ని, కోచ్ని ఎలా పెడుతున్నామో స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అండ్ అప్లికేషన్ కూడా మంచి వ్యక్తుల సాంగత్యంలో ఉంటే వాళ్ళకి లైఫ్లో కష్టం వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళంతటి వాళ్ళే ధర్మాన్ని అర్థం చేసుకుని బిహేవ్ చేస్తారు అని తెలియచేయడానికే ఈ యొక్క ప్రయత్నం. శ్రీరాములు గారు, ఒరిజినల్ కోచ్ ఎవరో కమర్షియల్ కోచ్ ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఒరిజినాలిటీని కవర్ చేసేసేలాగా ఫేక్ పెరిగిపోయింది బయట. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనము అసలు పిల్లలకి ఒక కోచ్ లాగా ఎవరినైనా స్పిరిచువల్ కోచ్, స్పిరిచువల్ గురూస్ లాగా అలవాటు చేయడం కుదరకపోతే ఇంకేమైనా దారులు ఉన్నాయంటారు? ఇప్పుడంటే మన కోచ్ ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది. అసలు పూర్వం ఈ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? గుడి, బడి, అమ్మ ఒడి, ఈ 3 కరెక్ట్గా ఉంటే ఏ గురువు గారు అక్కర్లేదు. తల్లి మొదటి గురువు అండి. స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, గురువుగారిని గౌరవించు, పెద్దల్ని గౌరవించు అని చెప్పగలిగిన ఆస్కారం ఉంది కదా, తప్పొప్పులన్నీ చెప్పగలిగిన స్థితి ఉంది కదా. ఎందుకు చెప్పట్లేదు? చెప్పాలి. అలాగే రెండో స్థానం బడి. బడిలోకి వెళ్తున్న తర్వాత ఎంతసేపు మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, ఎంపీసీ పట్టుకొని రుద్దుతున్నారే తప్ప నీ లైఫ్లో కష్టం వస్తే నువ్వు ఎలా ఎదగాలి, స్పిరిచువల్గా నువ్వు ఎలాగా దాన్ని తీసుకోవాలి, ఎలా ముందుకి వెళ్ళాలి, కష్టాన్ని ఎలా ఎదిరించాలి, ఒక భారం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? స్కూల్స్లో అవి ఏమీ చెప్పట్లేదు. దానివల్ల కూడా ఎప్పుడైతే దొరకాల్సిన దగ్గర దొరకకపోతేనే కదా వేరే దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. అమ్మఒడిలో దొరకాలి, లేదా బడిలో దొరకాలి, లేదా గుడిలో దొరకాలి. ఇప్పుడు ఒక గుళ్ళోకి ఒక కుర్రవాడిని తీసుకెళ్ళామండి, ఒక 10 ఏళ్ల కుర్రవాడినో 12 ఏళ్ల కుర్రవాడినో తీసుకెళ్ళి, తండ్రికి తెలియకపోవచ్చు గుడికి ఎందుకు రావాలి అన్న విషయం, కానీ ఆ గుళ్ళో ఉన్న అర్చకుడికి తెలుస్తుంది కదా గుళ్ళోకి ఎందుకు రావాలన్న విషయం. తీసుకెళ్ళి ఆ అర్చకుడి దగ్గర కూర్చోబెట్టి మా అబ్బాయికి 4 మంచి మాటలు చెప్పండి అని ఏ తల్లిదండ్రులు చెప్తున్నారు? చెప్పట్లేదు కదా. అసలు గుడికే తీసుకెళ్ళట్లేదు. పడుకున్నాడండి, లేపడానికి ఇబ్బందిగా ఉందండి, ఎర్లీ వేకప్ లేదు, ఎర్లీ స్లీపు లేదు. పూర్వం అనేవారు గూట్లో దీపం నోట్లో బువ్వ అని. అంటే సాయంత్రం గూట్లో దీపం పెట్టే టైంకి తినేసి పడుకొని పొద్దున్నే లేచి ఏదో గుడికో దేనికో వెళ్ళి ఆధ్యాత్మికంగా కొంత అవగాహన తెచ్చుకొని అప్పుడు తన పని తాను చేసుకున్నారు. ఎందుకండి చాలా రోజుల క్రితం ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు మంచి పొజిషన్స్లో లేరా? కలెక్టర్సు, ఇంజనీర్సు, డాక్టర్సు అవ్వలేదా? ఈ మూడిట్లో ఎంగేజ్ చేయగలిగితే, వీరన్నట్టు గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోగలిగితే మంచిదే.
లేని పక్షంలో ఈ మూడిట్లో కూడా మనకి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ దొరుకుతుందని మాత్రం చెప్పచ్చు. నేను ఒక బుక్లో చదివానండి, మ్యాజిక్ హ్యాపెన్స్ ఓవర్ లాజిక్. అంటే లాజికల్గా ఆలోచించినంతసేపు జీవితంలో మ్యాజిక్ అనేది జరగదు. సో ఎప్పుడైతే మనము ఒక ప్రాసెస్ని నమ్ముతామో, ఒక భగవంతుడు యొక్క క్రియేషన్ని నమ్ముతామో, అప్పుడే లైఫ్లో మ్యాజిక్స్ అనేవి జరుగుతాయని. కాకపోతే ఓవర్గా అందరూ లాజిక్ ఆలోచించేసి అప్పుడు అది ఉందా, ఇప్పుడు ఇది ఉందా, అప్పుడు లేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది, ఇలాంటి క్రాస్ క్వశ్చనింగ్ ఎక్కువైపోయి మన పరంపరలు కొన్ని మర్చిపోతున్నాం మనం. కాబట్టి శ్రీరాములు గారు చెప్పినట్టు అమ్మ ఒడి, గుడి, బడి, ఈ 3 విషయాల్ని ఒక్కసారి మళ్ళీ మనం ప్రాపర్గా చేస్తున్నామా లేదో చెక్ చేసుకొని మన పిల్లల భవిష్యత్తుని ప్రాపర్గా ట్యూన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.